విరాళాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ మాటలు వినగానే మనకు సర్వీస్ గుర్తొస్తుంది, సేవ సహాయం గుర్తొస్తాయి. కానీ సేవ ముసుగులో కొన్ని సంస్థలు ఎట్లాంటి పనులు చేసినాయో తెలిస్తే నిజంగా బాధిస్తుంది. అలాంటి ఒక సంస్థే రాజీవ్ గాంధీ ఫౌండేషన్, RGF. ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ సోనియా గాంధీ. అయితే ఈ ఫౌండేషన్ కు ప్రధాని సహాయ నిధి నుంచి కొంత మొత్తాన్ని అక్రమంగా తరలించడమే గాక విదేశీ శక్తుల నుంచి, దేశ వ్యతిరేక శక్తుల నుంచి నిధులు స్వీకరించింది. అట్లా దేశ ఆర్థిక వ్యవస్థను చైనాకు తాకట్టు పెట్టారని చెప్పొచ్చు. అదేంటి చైనాకు దేశాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అంటే 2008లో భారతదేశ వాణిజ్య లోటు $10 బిలియన్ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ మన ప్రభుత్వం చైనా నుంచి దిగుమతులకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దీంతో మన దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి, వేల సంఖ్యలో మూతపడ్డాయి. దీంతో చైనాకు భారీ వాణిజ్య లాభం చేకూరింది. ఇంత నష్టం జరుగుతున్నా కూడా యూపీఏ ప్రభుత్వము ఎందుకు చైనా వస్తువులను యథేచ్ఛగా ఈ దేశంలోకి అనుమతించింది అంటే ఒకటే సమాధానం దానికి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా ప్రభుత్వం నుంచి భారీగా విరాళాలు అందుకుంది. ఈ విషయాన్ని RGF వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఎందుకు మరి దాని మీద ఎన్ని అనుమానాలంటే, RGF వార్షిక నివేదికలో RGICS అనే పేరు తరచుగా కనిపిస్తుంది. అంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ కంటెంపరీ స్టడీస్, ఇది రాజీవ్ గాంధీ ఫౌండేషన్లోని ఒక విభాగం అన్నమాట. ఈ సంస్థ ఇండో చైనా స్టడీస్ అట్లనే ఇతర కార్యక్రమాల కోసం చైనా నుంచి $3 లక్షల గ్రాంట్గా పొందింది. అయితే ఈ అధ్యయనం చివరలో వచ్చిన ఫలితం ఏంటంటే, భారత్ చైనా మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటేనే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని, అంతేకాదు దీనివల్ల చైనా కంటే భారతదేశానికి ఎక్కువ లాభం చేకూరుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. అంటే డబ్బులు ఇచ్చింది ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికే అని స్పష్టమవుతుంది. దేశంలో అట్లాగే బయట దేశాల నుంచి కూడా అన్ని విరాళాలు వచ్చినాయి అన్నమాట. చైనా నుంచి మాత్రమే కాదు, ఇక్కడ అంటే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు ప్రధాని సహాయ నిధి నుంచి అట్లనే హోం మంత్రిత్వ శాఖ నుంచి కూడా విరాళాలు వెళ్ళినాయి. అసలు ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వ నిధులు ఎందుకు అంటే, దేశానికి కానీ ప్రజలకు కానీ RGF ఏం సేవలు చేసింది మరి అంటే ప్రశ్న వస్తుంది కదా, మరి ప్రభుత్వ నిధులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏం సేవ చేసింది దేశానికంటే ఆధారాలు కూడా, ఆ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా RGF వార్షిక నివేదికలో ఉన్నాయి. అంతేకాదు పర్యావరణం, అటవీ శాఖ, ఆరోగ్యము, కుటుంబ సంక్షేమ శాఖ, చిన్న తరహా పరిశ్రమల శాఖల నుంచి కూడా ఈ ఫౌండేషన్ నిధులు పొందింది. అయితే ఆ లావాదేవీలన్నీ కూడా దేనికోసం, ఏ ప్రాతిపదికన జరిగినాయో ఎవరికి తెలీదు. ఇంకో షాక్ ఇచ్చే విషయం ఏంటంటే, జకీర్ నాయక్ నుంచి కూడా డొనేషన్స్ అందినాయి సంస్థకి. ఇస్లామిక్ టెర్రరిస్ట్ అతను జకీర్ నాయక్ తాను స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా 2011లో RGF కు 50 లక్షలను విరాళంగా ఇచ్చాడు ఆయన. ఆ విరాళం తీసుకున్న తర్వాతనే సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం జకీర్ నాయకును కాపాడింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక జార్జ్ సోరస్ ఫోర్డ్ ఫౌండేషన్, ఈ బంధం ఏంది అంటే, జార్జ్ సోరస్ ఆర్థిక సహాయం అందించే జర్మనీకి చెందిన NGO ఫ్రీడ్రిచ్ నౌమన్ స్టిప్జుంగ్, దీని నుంచి కూడా RGF కు నిధులు వస్తూనే ఉన్నాయి. భారతదేశానికి జార్జ్ సోరస్ నుంచి ఏం కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా, అతని లక్ష్యం ఏందో చెప్పాల్సిన అవసరం లేదు కదా. భారత్లో ఆర్థిక అస్థిరత, రాజకీయ అస్థిరత తీసుకురావడమే అతని లక్ష్యం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అట్లనే 2005-06 సంవత్సరంలో RGF ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి కూడా విరాళాలు పొందింది. అట్లా సోనియా గాంధీ ఏ కార్పొరేట్ సంస్థను కూడా వదలలేదు. దాదాపు ప్రతి పెద్ద కంపెనీ RGF కి విరాళాలు ఇచ్చింది. అందులో ఏషియన్ పెయింట్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, SR స్టీల్ లిమిటెడ్, GEA ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్, DLF వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు కూడా వదలలేదు. 1988లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక స్థలాన్ని కేటాయించింది. అయితే ఆ స్థలాన్ని సోనియా గాంధీ కుటుంబం, ఆ స్థలాన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు అక్రమంగా వాడుకుంది సోనియా కుటుంబం. అంతేకాదు ఈ ఫౌండేషన్ రైతుల నుంచి 60 ఎకరాల భూమిని కేవలం $600 లాక్కుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.